Hi friends, welcome back to our next and new episode on spoken English. Today we are going to discuss on a very important topic, that is the present simple tense and formation of negative sentence and interrogative sentences. So we have a special case in present simple tense and also in past simple tense, because in these two tenses there is no helping verb. Without a helping verb you cannot make a sentence into negative or interrogative. In this case, for present simple tense, we use do or does as helping verbs. So where should we use do and where should we use does, and what are the rules in present simple tense is the topic we are going to discuss today. So this is very important topic as far as spoken and written English is concerned, because many people make mistakes. When I say many people, here I can speak about very intelligent people. They are very good at their subjects. Scientists, some specialists in area, okay, the connoisseurs of their area, stalwarts, they make mistakes in spoken English when it comes to do and does. Some people use do all the times for every subject. Some people use does all the times for every subject. These two are wrong as far as spoken and written English is concerned. As I told you, we use 70% of English language in present simple tense. So if you learn this, if you know where to use do and where to use does, that means you are learning 70% of right English language. So this is going to be very important topic in spoken English. Friends, ఈ రోజు సెషన్లో మనము ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో డూ ఎక్కడ ఉపయోగించాలి, డస్ ఎక్కడ ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే మనకున్న 12 టెన్సుల్లో హెల్పింగ్ వర్బ్ లేని టెన్సులు రెండు, ప్రెజెంట్ సింపుల్ అండ్ పాస్ట్ సింపుల్. ఒక హెల్పింగ్ వర్బ్ లేకుండా మనము ఒక సెంటెన్స్ నెగటివ్స్ కానీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కానీ చేయలేమన్న విషయం తెలుసు. సో ఇక్కడ ప్రెజెంట్ సింపుల్ స్ట్రక్చర్లోనే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. అప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏ విధంగా వాడాలి, ఏ సందర్భంలో డూ వాడాలి, ఏ సందర్భంలో డస్ వాడాలి అనే విషయాన్ని మనము ఈరోజు చెప్పుకోబోతున్నాము. ఈరోజు క్లాస్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే చాలామంది డూ డస్ వాడడంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు కనుక దాన్ని క్లారిఫై చేయడానికి కోసమని ఈరోజు క్లాస్ చెప్పుకోబోతున్నాం. మనము ఈ ఎపిసోడ్లోకి వెళ్ళే కంటే ముందు ప్రీవియస్ ఎపిసోడ్లో నేను మీకు 5 సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 సెంటెన్స్ ఆన్సర్ మీరు రాశారనుకుంటున్నా. ఒకవేళ రాసి ఉండకపోతే ఈ వీడియో పాజ్ చేసి ఆ 5 ఆన్సర్స్ రాయండి. ఆ తర్వాత నేను చెప్పే ఆన్సర్తో మీ ఆన్సర్ సరి చేసుకోండి. ఓకే, సో ఒకసారి మీ హోంవర్క్ చెక్ చేసుకోండి. ఇందులో మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ ఆన్సర్ యూ. ఓకే ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద యూసేజ్ ఆఫ్ డూ అండ్ డస్. నౌ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. I subject, like is verb V1 because it's the first form of the verb, and ice creams is the object. So I like ice creams, నాకు ఐస్ క్రీమ్స్ ఇష్టము. ఇక్కడ నేను నాకు ఐస్ క్రీమ్స్ ఇష్టము లేదు అనే నెగేటివ్ సెంటెన్స్గా మార్చాలి అంటే నిజానికి ఏం కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. ఇది సింపుల్. ఇప్పుడు మీకు ఒక 100 రూపాయలు కావాలి, మీ దగ్గర ఏం చేస్తారు, మీరు అప్పు తెచ్చుకుంటారు, అంతే కదా. అదేవిధంగా ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదు కనుక ఒక హెల్పింగ్ వర్బ్ని అప్పు తెచ్చుకుంటాం. అయితే ప్రెజెంట్ సింపుల్ టెన్స్కి కానీ అఫ్కోర్స్ పాస్ట్ సింపుల్ టెన్స్కి కూడా ఐ విల్ టెల్ యూ అబౌట్ పాస్ట్ సింపుల్ లేటర్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. సో ఇక్కడ ప్రెజెంట్ సింపుల్ టెన్స్కి హెల్పింగ్ వర్బ్ లేదు కనుక హెల్పింగ్ వర్బ్ అప్పు తెచ్చుకోవాలి. ఆ అప్పు ఏంటంటే దిస్ కమ్స్ ఫ్రమ్ డూ ఫ్యామిలీ. డూ డిడ్ డన్లో వర్బ్ వన్ డూని మనము హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించుకుంటాం. అంటే ఒక విధంగా ఇక్కడ ఇది హిడెన్ అనుకోండి, ఇది కనబడకుండా ఉంది ఈ సెంటెన్స్లో అన్నట్టు. సో ఐ లైక్ ఐస్ క్రీమ్స్ మీన్స్ ఐ డూ లైక్ ఐస్ క్రీమ్స్ యూ కెన్ సే అనుకోవచ్చు. కానీ స్టేట్మెంట్లో అంటే సెంటెన్స్లో మాత్రము ఈ డూ కనబడదు, మనం వాడము. సో ఐ లైక్ ఐస్ క్రీమ్స్. ఎప్పుడైతే నేను దీన్ని నెగటివ్గా మార్చాలనుకుంటున్నానో అప్పుడు ఏం చేస్తాను, నేను ఐ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ మనకు డూ. సో నెగటివ్ వర్బ్ ఏమొస్తుంది మనకి, డూ ప్రకారం నాట్ జత చేస్తాము. ఐ డు నాట్ లైక్ ఐస్ క్రీమ్స్, నాకు ఐస్ క్రీమ్స్ ఇష్టం లేదు. ఐ లైక్ ఐస్ క్రీమ్స్ అనే సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదు కనుక మనము డూ అనే హెల్పింగ్ వర్బ్ అప్పు తెచ్చుకున్నాం. అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యొక్క బేసిక్ వర్క్స్ ఏంటి? హెల్పింగ్ అంటే సహాయము చేసే క్రియ. ఇది మనకు ఎక్కడ సహాయం చేస్తుందంటే
సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందని చెప్పాలి. నిజంగా హెల్పింగ్ వర్బ్ యొక్క పని ఏంటి? సబ్జెక్ట్ ఏ నెంబర్లో ఉందో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ యామ్ ఉందనుకోండి, ఏఎం యామ్ కనబడితే ఈ సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని చెప్తుంది. యామ్ కనబడితే ఇంకేం చెప్తుంది? నా ముందు ఉన్న సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఉన్న ఐ, ఎందుకంటే ఐ తర్వాత మాత్రమే యామ్ వాడతాము. సో యామ్ కనబడితే సెంటెన్స్ ప్రెజెంట్లో ఉందని చెప్తుంది. అట్లాగే సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ అని చెప్తుంది. అంటే సెంటెన్స్ టెన్స్ చెప్పడం, సబ్జెక్ట్ నెంబర్ చెప్పడం హెల్పింగ్ వర్బ్ పని. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కనుక మనం ఒక హెల్పింగ్ వర్బ్ని అప్పు తెచ్చుకుందాం. లేదంటే ఇంకేమనుకుందామంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హిడెన్గా దాక్కొని ఉంది. ఆ దాక్కుని హెల్పింగ్ వర్బ్ ఏంటి? డూ. మన అవసరానికి నా బయట లాక్కున్నాం. సో ఐ డూ లైక్ ఐస్ క్రీమ్. యూ కెన్ ఇమాజిన్ ద నెగటివ్ సెంటెన్స్ ఇస్ ఐ డు నాట్ లైక్ ఐస్ క్రీమ్స్, రైట్? If I want to make this sentence into interrogative one, what should I do? I should write the helping verb before the subject. In order to make any sentence into negative one, you should add not to the helping verb. In order to make any sentence into interrogative one, you should write the helping verb before the subject. Then it becomes interrogative one. Do I like ice creams? సో అప్పుడేంటి? నాకు ఐస్ క్రీమ్స్ ఇష్టమా? సో ఐ లైక్ ఐస్ క్రీమ్స్, నాకు ఐస్ క్రీమ్స్ ఇష్టము. నాకు ఐస్ క్రీమ్స్ ఇష్టము లేదు అని చెప్పడానికి హెల్పింగ్ వర్బ్ కావాలి కనుక హెల్పింగ్ వర్బ్గా డూ అప్పు తెచ్చుకున్నాము, ఒక పనివాణ్ణి తెచ్చుకున్నాము ఒక విధంగా మనం. సో ఐ డు నాట్ లైక్ ఐస్ క్రీమ్స్. సో హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే ఏమైంది? డూ ఐ లైక్ ఐస్ క్రీమ్స్. నౌ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. హీ గోస్ టు స్కూల్. అతను స్కూల్కి వెళ్ళును. హీ గోస్ టు స్కూల్. ఎందుకంటే హీ, షీ, ఇట్, ఆర్ ఎనీ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు వర్బ్ వన్ పక్కన ఎస్ని కానీ ఈఎస్ని కానీ జత చేయాలని చెప్పుకున్నాము. ఇది ఇంగ్లీష్లో అతి ముఖ్యమైన సంప్రదాయం అనుకున్నాము. ఒకసారి మీరు కావాలనుకుంటే లాస్ట్ ఎపిసోడ్కి వెళ్తే ఇవన్నీ క్లారిటీగా మనకు దొరుకుతాయి మళ్ళీ. హీ గోస్ టు స్కూల్ అనే సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదు కనుక సెంటెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు V1 పక్కన ఎస్ రావాలని ఈ ఎక్స్ట్రా బరువుని V1 మోసింది ఇప్పటిదాకా. ఇప్పుడు ఏమైంది? మనకు ముందే చెప్పుకున్నాం ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదు కనుక డూ అనే హెల్పింగ్ వర్బ్ని అప్పు తెచ్చుకుందాం. ఇమాజిన్ చేద్దాం. మీ ఇంట్లో మీ అమ్మ వర్క్ చేస్తూ ఉంది. ఎందుకంటే వర్క్ అంటేనే వర్బ్ అంటే వర్క్ అంటేనే అమ్మ. ఇంట్లో అన్ని పనులు చేసిన అమ్మని. మీ అమ్మ పని చేస్తుంది. సహాయం చేయడానికి ఒక పని మనిషిని తీసుకున్నాం అనుకోండి ఇంట్లోకి. అప్పుడు ఏం చేస్తాం? ఆ పని మనిషికి డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నప్పుడు మళ్ళీ మీ అమ్మతో పని చేసుకుంటారా, ఆమెతో అన్ని పని చేస్తారా? వచ్చిన కొత్త వర్కర్తో పని చేసుకుంటాం కదా. ఇప్పటిదాకా ఎప్పుడైతే మనకు హెల్పింగ్ వర్బ్ లేదో ఇంట్లో మెయిన్ వర్బ్ అన్ని పనులు చేసింది సెంటెన్స్లో. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ వచ్చిందో ఈ మెయిన్ వర్బ్ చేస్తున్న పని అయినా ఈఎస్ని ఈ డూకు అప్పచెప్దాం. అప్పుడు ఏమవుతుంది? డూ కాస్త డస్గా మారుతుంది. అప్పుడు ఏమైంది? ఈ గో పక్కన ఈఎస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూద్దాం. అతడు పాఠశాలకు వెళ్ళును. హీ గోస్ టు స్కూల్ అనే సెంటెన్స్లో మనము చెప్పుకున్నట్టు సెంటెన్స్ టెన్స్ని సబ్జెక్ట్ నెంబర్ చెప్పడం నిజానికి హెల్పింగ్ వర్బ్ పని. హెల్పింగ్ వర్బ్ లేదు కనుక డూ అప్పు తెచ్చుకున్నాం. ఇప్పటిదాకా హీ గోస్ అనే ఈ ఎక్స్ట్రా బరువు అయిన ఈఎస్ని మెయిన్ వర్బ్ మోస్తూ వచ్చింది. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ వచ్చిందో అప్పుడు ఏం చేస్తున్నాము? ఈ బరువుని ఈఎస్ అనే బరువును కాస్త హెల్పింగ్ వర్బ్ అప్పు చెప్పినాము. అప్పుడు డూ ఏమైంది? డూ కాస్త డస్గా మారిపోయింది. ఎప్పుడైతే డూ డస్గా మారిందో ఇక్కడ V1 పక్కన ఎస్ ఇటు పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంటుందా? ఉండదు. ఇంకా అప్పుడు ఏమైంది? హీ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డస్ నాట్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఎప్పుడైతే మనకు ఈ ఈఎస్ వెళ్ళి డూకి జత డస్గా మారిందో ఇక్కడ ఈఎస్ లేదు, ఇక్కడ ఈఎస్ మాయమైపోతుంది కనుక ఏమవుతున్నప్పుడు గో టు స్కూల్. హీ డస్ నాట్ గో టు స్కూల్. కొందరేమో హీ డస్ నాట్ గోస్ టు స్కూల్ అంటారు, కొందరేమో హీ డు నాట్ గోస్ టు స్కూల్ అంటారు. రెండు తప్పే. ఏం చేయాలి? హీ డస్ నాట్ గో. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్గా డస్ వచ్చిందో మెయిన్ వర్బ్గా V1 వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఉన్న ఈ ఈఎస్ అనే బరువుని డూ కప్ప చెప్పడం వల్లే డూ డస్గా మారింది కనుక ఇక్కడ గోని మిగులుతుంది. సో హీ డస్ నాట్ గో టు స్కూల్. అతడు పాఠశాలకు వెళ్ళాడు. ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎప్పుడైతే మనం ఒక సెంటెన్స్ని ఇంటరాగేటివ్గా మార్చాలనుకుంటున్నప్పుడు ఏం చేయాలి? ఈ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? డస్ హీ. అగైన్ మెయిన్ వర్బ్ ఏంటి ఇక్కడ? గో. ఎందుకంటే ఇక్కడ ఈఎస్ ఇక్కడ జత అయింది కనుక డస్గా మారింది. సో డస్ హీ గో.
టు స్కూల్ క్వశ్చన్ మార్క్. సో దీని మీనింగ్ ఏంటి? అతడు పాఠశాలకు వెళ్ళునా. సో హీ గోస్ టు స్కూల్, హీ డస్ నాట్ గో టు స్కూల్, డస్ హీ గో టు స్కూల్. So look at this simple table in which I explained you on the formation of sentence, negative sentence and interrogative sentence. Look, the structure is subject plus V1 and sometimes of course yes. Subject plus V1 yes object, and negative is subject do or does plus not plus V1 plus object. For interrogative, do or does plus subject plus V1 plus object. Say for I, we, you, they, it is only V1 play. I play, we play, you play, they play. For negative sentence, I do not play, we do not play, you do not play, they do not play. For interrogative sentence, do I play, do we play, do you play, do they play. But for third person singular number, as been learnt many a times, that for third person singular number we have special rules. For he, she, it is plays. So he plays, she plays, it plays. And negative, he does not play, she does not play, it does not play. For interrogative, does he play, does she play, does it play. Dear friends, ఇవాళ సెషన్లో మనము సెంటెన్స్ ఫార్మేషన్లో డూ డస్ అంటే నెగటివ్ ఏ విధంగా మార్చాలి, ఇంటరగేటివ్ ఏ విధంగా మార్చాలి, డూ డస్ ఎక్కడ ఉపయోగించి చెప్పుకున్నాం కదా. ఈ దీనిలో మీకు కొన్ని హోంవర్క్స్ ఇవ్వబడతాయి, కొన్ని సెంటెన్స్ ఇవ్వబడతాయి. ఓన్లీ సెంటెన్స్ ఇస్తాను, దాన్ని నెగటివ్గా ఇంటరగేటివ్గా మార్చండి. ఇది దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని మీరు నోట్బుక్లో రాసుకొని నెగటివ్ ఇంటరగేటివ్ రాసుకుంటూ వెళ్ళండి. మీకు ఈ ఫార్మేషన్లో నెగటివ్ ఇంటరగేటివ్ ఫార్మేషన్ డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో పెడితే దాన్ని మేము ఆన్సర్ చేస్తాము. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.